ఉమ్మడి గుంటూరు జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావం తగ్గినా నల్లమడ డ్రైన్ కు గండిపడింది. వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగిపోయింది. కాకుమాను మండలం అప్పాపురం కొండపాటూరు మధ్య నల్లమడ డ్రైన్ పొంగి ప్రవహిస్తోంది. నల్లమడ డ్రైన్ గండిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు గుంటూరు జిల్లాలో కురుస్తున్నాయి. గుంటూరు జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల ప్రభావంతో నల్లమడ డ్రైన్కు గండిపడింది. దీంతో వేలాది ఎకరాల పంట నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మనం ఏదైతే కాకుమాన మండలం అప్పాపురం ఆ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో చూసినట్లయితే దాదాపు 1000కి పైగా ఎకరాలు వరి పంట పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కొండపాటూరు అప్పాపురం మధ్యలో ఏదైతే నల్లమడ డ్రైన్కి ఓవర్ఫ్లో అవుతుంది. అలాగే దాంతోపాటు అక్కడ గండిపట్టంతో భారీ స్థాయిలో నీరు వస్తుంది. అయితే యాక్చువల్గా ఈ కొమ్మమూరు కెనాల్ నుంచి కూడా చూసుకున్నట్లయితే కొమ్మమూరు కాలువకు సంబంధించినటువంటి వాటర్ కూడా ఇప్పుడు ఓవర్ఫ్లో అవడంతో మరింత ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే నల్లమడ డ్రైన్లో ఉన్నటువంటి నీరు బాపట్ల జిల్లాలోనే హైదరాబాద్ దగ్గర సముద్రంలో కలవాలి. అయితే సముద్రంలో పోటు ఎక్కువగా ఉండటంతో వరద ప్రవాహం అనేది పూర్తిగా కొనసాగట్లేదు ఏదైతే నల్లమడ డ్రైన్లో నుంచి. దాంతో నీరు వెనక్కి తనటంతో గండిపడినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కొమ్మమూరు కాలువ ఏదైతే ఉందో ఆ కాలువలో కూడా ఓవర్ఫ్లో అవటం వల్ల మరింత ప్రమాదం కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసినట్లయితే ఈ గ్రామానికి సంబంధించి రాకపోకలన్నీ నిలిచిపోయాయి. కొండపాటూరుకి వెళ్ళే రోడ్డు మీద కూడా దాదాపు 5 అడుగుల మేర నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు ఇప్పటికే 1000 నుంచి 1500 ఎకరాలు మునిగిపోయాయి. ఈ పరిస్థితి ఇలాగనే ఉన్నట్లయితే మరింతగా పొలాలు కూడా మునిగిపోయే అవకాశం ఉంది. అయితే వరికి సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పటికే 1500 ఎకరాలు కంప్లీట్గా నీట మునగటంతో ఇక పంట మీద అయితే మాత్రం ఆశ వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ ప్రజెంట్ సిట్యుయేషన్ ఎలాగుంది? మీ పంట పరిస్థితి ఏంటి? మా పంట మామూలుగా ఇప్పుడు పొట్టకొచ్చిందండి, పొట్టదశ అండి. పొట్టదశ వచ్చేసరికి మామూలుగా కొంత ఈయన కొంత పొట్ట అంతా నాశనమే. మాది 3500 ఎకరం మాది అప్పపారం. అది మొత్తం మునిగిపోయింది. ఇక దానికి అసలు ఏమి వస్తుంది అన్నది ఆశ అసలు ఏమీ లేదు. ఏడకాడ కట్టలన్నీ పొరిగిపోతున్నాయి. అది అనుకున్న రీతికి 5 గంటల కాడ నుంచి మాకు స్టార్టింగ్ బాగా అయ్యి మొత్తం ముంచేసింది. ఏడ తెగిపోయింది. ఇక మేమేం చేయాలో మాకు అర్థమే కావట్లా. అది ఎక్కడ పొలం ఆడ ఇదైపోయింది. ఇక మేమేం చేయాలో అంతే పడతలేదు. అదిగో ఇప్పుడు ఆ కట్ట కూడా దిగితే అటు రేటు కానీ జమ్ముల పడినా దిగిపోతాయి. కాలం కూడా అయితే ఇక మేమేం చేయాలో మాకు అంత పడతలేదండి. అది మేము మమ్మల్ని ఆయన ఆలకియాలండి. అది సో చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఎంత పొలం సాగు చేశారు? మీ పరిస్థితి ఎలాగుంది? ఇప్పుడు మీ పంట పొలం పరిస్థితి ఎలాగుంది? మాది ఒక 70-80 ఎకరాల పొలం దాకా ఉందండి. మొత్తం నీట మునిగిపోయింది. ఒక చేయి జారిపోయినట్టే ఏ అవకాశం ఛాన్స్ ఏం ఆగపడతలేదు. ఇక ఏదైనా పై వాళ్ళు ఏదైనా సహకరిస్తే ఏదైనా ఆధారం, లేకపోతే కూలీనాలు చేసుకునే ఛాన్స్ కూడా లేదు. అంటే ఇప్పుడు మీ పొలం, మీ వరి ఏ దశలో ఉన్న టైంలో ఇప్పుడు మొత్తం బిర్రు పట్ట మీద ఉంది, చిగురు దగ్గర ఉంది, కొంచెం కాయలు ఎల్లేసి ఉంది. కొంత మొత్తం ఏదన్నా కానీ చేయి తట్టిపోయే వ్యవహారం. ఈ వాటర్ మాత్రం 10 రోజుల దాకా పోయేది పరిస్థితి కాదు. మొత్తం ఉండదైనా ఉడికిపోయితే ఏం పనికిరాదు. అది సో ఇప్పుడు చెప్పండి, అంటే మీ పరిస్థితి ఏంటంటే మీ పొలం కూడా కంప్లీట్గా మునిగిపోయిందా? మళ్ళీ కొంచెం నీళ్ళు ఏమన్నా పోతే తగ్గితే ఏమన్నా పంట మీ చేతికి వచ్చే అవకాశం ఉంది? ఏమో నమ్మకాలు లేవండి. పంట మొత్తం మునిగిపోయింది. 20 రోజుల దాకా నీళ్ళు పోయి చెట్టు తగ్గలేదు. అంతా బిర్రు పట్ట. మాకు అయితే నమ్మకం లేదు. ఏదైనా గవర్నమెంట్ సహాయం చేస్తే ఎంత మించి మాకు ఏ ఆధారం లేదు. అంటే మీరు ఎంత పొలం సాగు చేశారు? నేను ఒక 6 ఎకరాలు వేసానండి. 6 ఎకరాలు మొత్తం మునిగిపోయింది. అంటే ఇప్పటి వరకు మీ పొలానికి ఎంత పెట్టుబడి పెట్టుంటారు మీరు వరి సాగుకు సంబంధించి? ఎకరానికి వచ్చి 25,000, 30,000 దాకా అయినాయండి. 2 సార్లు ఎదపెట్టాం, పోయింది. మళ్ళీ దమ్ము చేపించి మళ్ళీ నాటు తీసుకొచ్చి నాటేపించాం. 7 ఎకరానికి వచ్చి 30,000 దాకా అయినాయండి. ఇప్పటికైతే ఇంకా మీ పంట చేతికి వచ్చే అవకాశం అయితే ఏమన్నా ఉందా లేదా? అంత బిర్రు పొట్ట సిగురు తగులుతుంది కొన్ని. అంతేగాని ఇప్పుడే అవకాశం మునిగిపోయింది కాబట్టి ఇక ఆశ కూడా లేదు. దాదాపు పొలాలు మొత్తం కూడా పూర్తిగా నీట మునిగిపోయి కనీసం అక్కడ అసలు పొలం ఉంది అనేది పరిస్థితి కూడా లేదు. పూర్తిగా చెరువులాగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నీళ్లు పోవాలంటే దాదాపుగా 10 రోజులు పడతాయి. సో 10 రోజుల పాటు నీరు పొలంలో కనుక నీరు ఉన్నట్లయితే మాత్రం పంట పూర్తిగా చేజారిపోయినట్లయితే దాదాపు 1000 ఎకరాల పంట అయితే మాత్రం నీటి పాలైందని చెప్తున్నారు రైతులు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, అప్పాపురం నుంచి.